తీర్థ ప్రసాదంలో నిన్న ఏదైతే ఫల పుష్పాదివాసం చేసుకున్నామో నిన్న విశేషంగా అమ్మవారికి పుష్పాదివాసము ఫలాదివాసమైంది. ఆ ప్రసాదాన్ని ప్రతి ఒక్క భక్తులకి ఇచ్చే ఏర్పాటు చేయడం జరుగుతుంది. జలగే మాల ముక్త ఫలాతి జయ దేవ జయ దేవ జయ మంగళమూర్తి దర్శన మాత్రే మాన స్మరణ మాత్రే మాన కామాన పూర్తి జయ దేవ జయ దేవ రత్నాకజితాహార తుజ గౌరీ కుమర చందాన చేబూటి కుంకుమ కేశవర ధీరే జడిత ముకుట శోభాత భూర వృణజోనేన శ్రీమాత్రే నమః. సమస్త హిందూ భక్తులకు అలాగే అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారాలు. గత 3 రోజుల నుంచి మా గ్రామంలో చాంతకన్పల్లి గ్రామంలో అత్యంత వైభవపేతంగా శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపి అయినటువంటి త్రిగుణాత్మక దుర్గా భవాని యొక్క త్రయాణిక దివస ప్రతిష్టాపన కార్యక్రమాలు ఈ రోజుతో ముగిసిపోయాయి. గత 3 రోజుల నుంచి ఎంతో వైభవంగా గ్రామస్తుల సహకారంతో గ్రామ పెద్దల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాము. ఈ కార్యక్రమము ఫిబ్రవరి 20, 2026న మొదలైంది. ఆ రోజు నుంచి మొదటి రోజు అమ్మవారి యొక్క జలాదివాసము, రెండో రోజు అమ్మవారి యొక్క ధాన్యాదివాస కార్యక్రమము, అలాగే రెండో రోజు సాయంత్రం వేళలో అమ్మవారి యొక్క ఫల పుష్ప శయ్యాదివాసాలు కార్యక్రమాలు ముగిశాయి. ఈ రోజు చివరి రోజు అయినటువంటి ఆదివారం నాడు ఈ రోజు ఉదయం 10:40 అశ్విని నక్షత్ర యుక్త మేషలగ్న పుష్కర సుముహూర్తమును ఎంతో మంది సాధు సంతుల చేత ఈ రోజు ఆ సుముహూర్తం నందు యంత్ర ప్రతిష్టాపన గావించడం జరిగింది. ఆ తర్వాత మూర్తి యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం కూడా చేసుకున్నాము. ఆ తర్వాత అమ్మవారి యొక్క విశేష సేవలో పాల్గొనే మా యొక్క గ్రామస్తులందరికీ కూడా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు సదా ఎల్లవేళ ఉండాలని, ఈ యొక్క ప్రపంచం మొత్తం కూడా అమ్మదయని, అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే. కావున ఆ అమ్మ దయ వల్లనే ఈ రోజు ఇంతటి బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. కాబట్టి అంత సమస్త గ్రామ ప్రజలకు సమస్త భక్తాశ్రయులందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీర్వాదం సదా ఉంటుందని, ఈ గ్రామం సస్యశ్యామలంగా పాడి పంటలతో నిరంతరంగా అభివృద్ధి చెందుతుండాలని అమ్మవారిని కోరుకుంటూ ముగిస్తున్నాను. మా పేరు పత్రి రామకృష్ణ, గ్రామం చాందకన్పల్లి, నారాయణఖేడ్, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం. అతి పురాతనమైనటువంటి దుర్గామాత దేవాలయం మా గ్రామంలో ఉండేది. దాన్ని మేమంతా గ్రామస్తులం అందరం కలిసి కొత్తగా నిర్మించుకున్నటువంటి దుర్గామాత మందిరంలో గత 3 రోజుల నుంచి అంగరంగ వైభవంగా కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు పొద్దున 10 గంటలకు అమ్మవారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇక్కడ మా గ్రామంలో ఏ కార్యక్రమం, శుభ కార్యక్రమం చేసినా, ఏ మంచి పని చేసినా మాకు అమ్మనే మొదటి మెట్టుగా ఉంటాం. అమ్మకు మేము మొక్కంది ఏ కార్యక్రమాన్ని, ఏ మంచి పని కూడా నమ్మకము. మా గ్రామంకే కాకుండా మా పరిసరాల్లో ఉన్నటువంటి చాలా గ్రామాలకు ఇంకొక అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏంటంటే, అమ్మవారికి మొక్కు ఉంటే ప్రతిది కూడా ఫలిస్తుందని ఒక నమ్మకం మాకు ఉన్నది. మరి వాళ్ళ మా గ్రామంలో అంగరంగ వైభవంగా మా గ్రామస్తులమే కాకుండా సుమారు 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆడపడుచులందరూ కూడా గత 3 రోజులుగా ఈ కార్యక్రమానికి వీచేసి అత్యంత వైభవంగా చేసిరు. మరి చాలా మంది భక్తులు కూడా వేరే గ్రామాల నుంచి రావడం జరిగింది. ఏది ఏమైనా అమ్మ దయలేంది ఏమి కూడా కాదనేది ఎంత స్పష్టమో మా గ్రామంలో నెలకొన్నటువంటి దుర్గామాత కూడా ఇవాళ సాక్షాత్ జగదంబ రూపంలో ఇవాళ మాకు దర్శనం ఇవ్వడం మేమంతా సంతోషిస్తున్నాం. ఇక్కడ వచ్చి పాల్గొన్నటువంటి భక్తులకు అందరూ కూడా, గ్రామంలో ఉన్న వారు కానివ్వండి, ఆడపడుచులకు అందరూ కూడా కానివ్వండి, అమ్మవారి దయ ఎప్పుడు ఉండాలని, ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో పాడి పంటలతో గ్రామస్తులకు అందరూ కూడా అమ్మవారి దీవెన ఎల్లప్పుడు ఇన్ని రోజులు ఏ విధంగా అయితే అమ్మ దయ ఉందో ఇక నుంచి కూడా అమ్మవారి దయ కృపా కటాక్షం అందరి మీద ఉంచి మమ్మల్ని అందరూ కూడా సౌభాగ్యవంతులుగా ఉంటాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. జై. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.